అందించాలి మళ్ళా మీ దీవెనార్తులు. మీకోసం బొచ్చడు ముచ్చట్లు పట్టుకొచ్చిన కానీ ఇక ఆలస్యం చేయకుండా ముందుగాల నెత్తిగీతలు చూడుర్రి. జల్ది జల్ది అవుతున్న మేడారం పనులు, జాతరకు చేస్తారంట జోర్ల ఏర్పాట్లు. క్షమాపణ కోరిన మంత్రి కొండ సురేఖ, నాగార్జున సారు ఏమంటాడో చూడాలి పక్కా. మోకాళ్ళ దాకా బురదలో బడికి పోతున్న పిల్లలు, పక్కా రోడ్డెయ్యాలంటున్న జనాలు. మహిళల కోసం కవితక్క మాట మస్తు వైరల్ అవుతుంది మళ్ళా ఈ పూట. కొలుసుకునేటోళ్లకు కొంగు బంగారం, తలుసుకునేటోళ్లకు గుండె ధైర్యం. ఆపదొస్తే ఆదుకుంటారు, కొలిసి మొక్కితే కోరిన కోరికలన్నీ తీరుస్తారు. మేడారం సమ్మక్క సారలక్కలు. ఇంకా 2 నెలలైతే వనదేవతలు సమ్మక్క సారక్క జాతర షురు అవుతుంది. మరి సమ్మక్క సారక్క గుడి పనులు ఏడుదాకొచ్చినాయో చూద్దాం పాండ్రి. నిన్న మొన్నటి దాకా జూబ్లీహిల్స్లో బిజీ ఉన్న లీడర్లు జూబ్లీహిల్స్ ఓట్లు ఒడవంగానే మెల్లగా పనుల బాట పట్టిండ్రు. ఎట్లయినా మేడారం సమ్మక్క సారక్క జాతర కల్లా గుడి పనులు పూర్తి చేయాలని 4 మంత్రులు నడుం గట్టి మేడారం జాతర పనులు చూడనీకి కదిలిండ్రు. అన్ని పనులు గిట్ల దగ్గరుండి చూసినాక మైకుల ముంగల ఇండ్ల మంత్రి పొంగులేటి సారు గీ మాట చెప్పిండు. దీని మీద పూర్తిగా విశ్లేషించి రివ్యూ చేసి రైట్ టైంలో ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన భక్తులకి ఎక్కడా అసౌకర్యానికి గురి కాకుండా ఉండే విధంగా ఈ కార్యక్రమం పూర్తిగా కంప్లీట్ చేయటానికి ప్రణాళికని గతంలో తయారు చేసుకున్న దాంట్లో ఎంతవరకు వచ్చింది అనేది రివ్యూ చేసుకోవటం జరిగింది. నాకు తెలిసి ఈ రివ్యూలో అధికారులందరూ పాల్గొని అనుకున్నది అనుకున్నట్లు ఏదో ఒక 1% అటు ఇటు గ్యాప్తో రైట్ టైంలోనే ఉన్నామని చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే జాతర అనేది ఒక కట్ ఆఫ్ డేట్ ఉంది. ఆ కట్ ఆఫ్ డేట్ కంటే మనం ఒక 15 రోజుల ముందే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకునే ప్రణాళికనే గతంలో తయారు చేసుకొని అదే దారిలో నడుస్తున్నాం. దానికి సంబంధించిన మరికొన్ని ఒరిజినల్గా ఈ మేడారానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఫస్ట్లో అనుకోలేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా మేడారానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్లు కూడా పర్ఫెక్ట్గా భవిష్యత్తులో ఒక 200 సంవత్సరాలకు సరిపోయి అన్ని వసతులు, ఇప్పుడు కోట్లాది మంది సుమారు ఈ జాతర జరిగేటప్పుడు ఇక్కడికి 2.5 నుంచి 3 కోట్ల మంది వస్తుంటారు. భవిష్యత్తులో ఇది 10 కోట్ల మంది వచ్చినా కూడా భక్తులకి ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ప్రణాళికని సిద్ధం చేసుకునే కార్యక్రమాన్ని కూడా ఈనాడు డిస్కస్ చేసుకోవటం జరిగింది. అగో జాతర కల్లా అన్ని పనులు పూర్తయితాయంట. ఇక అంతకంటే సంతోషం ఇంకేమున్నది చెప్పుండ్రి. అటెనక మంత్రి సీతక్క పుల్లు గరం అయ్యింది. ఎందుకో ఇనుండ్రి. మరొక వారం రోజుల్లో షేప్ వస్తుంది. కొంతమంది వచ్చి ఇక్కడ బొందలు తీసిర్రు, ఇక్కడ అంత ఎడారి చేసిర్రు, ఇంకేదేదో వాగుతున్నారు. అవన్నీ వీడియోలు అట్లా దాచిపెట్టుకోండి. ఓ 10 రోజులు 1 రోజుల తర్వాత అప్పుడు ఏముంటుందో అప్పుడు చూడండి. కాబట్టి దేవుని దగ్గర రాజకీయాలు వద్దు, దేవుని దగ్గర తప్పుడు ప్రచారాలు వద్దు. నేను చెప్తున్నా కదా, సమ్మక్క సారలమ్మ చాలా పవర్ఫుల్, ప్రకృతి దేవతలు. మరి కొంగు బంగారంలా అక్కడ ఒక విగ్రహం లేదు, లేదా బంగారం లేదు, బంగారు ప్రతిమలు లేవు. కానీ ఇన్ని కోట్ల మంది భక్తులు వస్తున్నారంటేనే ఆ భక్తుల యొక్క విశ్వాసం, నమ్మకం పెరగడానికి కారణం వాళ్ళు కోరుకున్న కోరికలు ఆ తల్లులు తీరుస్తున్నారు. కాబట్టి దయచేసి నేను అందరికి ఒకటే కోరుతున్నాం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపుగా నాకు తెలిసిన నాటి నుంచి మేమిద్దరం ఎమ్మెల్యేలుగా పనిచేసినప్పటి నుంచి ఆయన ఎమ్మెల్యేగా వచ్చిండు, మా అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా వచ్చిండు, ఎంపీగా వచ్చిండు, పిసిసి అధ్యక్షుడిగా వచ్చిండు, సీఎంగా వచ్చిండు. ఇట్లా ప్రతి జాతరకు వారు వస్తున్నారు.
ఆ బంధం భావోద్వేగంతో వారు ఈ జాతరలో ఏదైనా భక్తులకు మంచి చేయాలి, ఆదివాసీల అస్తిత్వానికి ప్రతీకగా సమ్మక్క సారల ముందు. గిదెక్కడి కథ, గుడికాడ కూడా కొందరు రాజకీయం చేస్తున్నారంట. ఓ మేడం, ఇక అవన్నీ ఏం పట్టించుకోకుండ్రి, జాతర కంటే ముందుగానే అన్ని పనులు పూర్తి చెయ్యండ్రి. జాతర సర్కార్ తరపున జూమ్ జామ్ చేయాలి గీ తాపకు. జూబ్లీహిల్స్ ఎన్నికలు అయిపోయినాయి కానీ లీడర్ల నడుమ ఫైటింగ్ మట్క ఆగుతనే లేదు. మీరు దొంగలు దొంగోట్లేసిండ్రు అని ఒకలంటే, ఏ లేదు మీరే దొంగలు మీరే దొంగోట్లేసిండ్రని ఇంకొకలంటారు. ఒక్క సీటు కోసం 100 మంది కొట్లాట. మరి జూబ్లీహిల్స్లా ఎవరు గెలిచేటట్టున్నారు? సర్వేలు ఎవరికి సై అంటున్నాయి? అరుచుకుందాం పాండ్రి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఏందో ఏమో గాని ఉత్తి పుణ్యానికి ఫుల్ కొట్లాటలు పంచాయతీలు అవుతున్నాయి. నిన్న రాత్రంతా కార్ పాటోళ్ళైతే గియాల తెలంగాణ చెయ్యి పార్టీ పెద్ద మహేష్ కుమార్ గౌడ్ సారు, మంత్రి వాకిడి శ్రీహరి సారు మస్తు గరమైండ్రు. ప్రమాణాలు లేవు, ప్రామాణికాలు లేవు, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు, డబ్బుల సాంప్రదాయాన్ని బయటికి తీశారు, చిల్లర సాంప్రదాయాన్ని బయటికి తీశారు. ఇక రకరకాలుగా ఇక గుండాయిజం, రౌడీయిజం, ఇంత బీభత్సమైన ఎన్నికలు ఎప్పుడు చూడలేదు. ఈ విధంగా రకరకాలుగా మాట్లాడేటువంటి సందర్భాన్ని నిజంగా కూడా దయ్యాలు వేదాలు పలికినట్టు, ఏదో ముసలి కన్నీరు కార్చినట్టు అనిపిస్తా ఉంది. గిట్లా చైనా మాంజలెక్క గీ కొట్లాట సాగుతూనే ఉన్నది. కానీ అన్ని సర్వేలు కార్ పార్టీకి నడుమ చెయ్యి పార్టీకి నడుమ టక్కాఫర్ పోటీ ఉంటదని చెప్తున్నాయి. గీసారి చెయ్యి పార్టీ అధికారంలో ఉంది, బాగానే కలిసొచ్చింది. చెయ్యి పార్టీకి జర కలిసే ఛాన్సు ఎక్కువనే ఉన్నదని చెప్తున్నాయి. గట్లనే బీఆర్ సైతం ఎన్డీఏ కూటమే గెలుతుందని బాగానే సర్వేలు సైరన్ ఇచ్చినాయి. చూడాలి మళ్ళా 14 తారీఖు నాడు ఓట్ల బాక్సులు తెరిస్తే అసలు సంగతి బయటపడుతుంది. నిన్న జూబ్లీహిల్స్ ఫైట్ అయితే గియాల నల్గొండల ఇంకో ఫైట్ నడిచింది. కవితక్క నల్గొండల అడుగు వెట్టుడుతోని అందరి నజరు నల్గొండ మీదనే ఉన్నది. కవితక్క నల్గొండల 4 మూలలు తిరిగి సినిమాల మంత్రి మీద సిర్రుమంటే నీళ్ల మంత్రి మీద నిప్పులు గక్కింది. మరి ఎందుకో అరుచుకుందాం పాండ్రి. జనం జాగృతి బాట పట్టి కవితక్క నల్లగొండకు చేరినాక అందరి నజరు నల్లగొండ మీదనే ఉన్నది. కవితక్క నల్లగొండలు అడుగు పెడితే జాగృతి కార్యకర్తలు ఖుషీలకు గిట్ల ఫ్లెక్సీలు వేపించిండ్రు. మళ్ళా అరే ఫ్లెక్సీలు వేపించినాక ఖర్చుల మందమన్నా జర్రసేపు అన్న ఉంచకపోయిరి అని జాగృతి కార్యకర్తలు మస్తు బాధపడ్డరు. ఇక కవితకైతే గట్లెట్లా తీస్తారు మా ఫ్లెక్సీలని మంత్రి కోమటిరెడ్డి మీద గిట్ల కోపం అయ్యింది. అయినా పెద్ద మంత్రి అనుకున్నా నేను కోమటిరెడ్డి గారు, కానీ మా నల్గొండలో సరే మా పిల్లలేదో ఉత్సాహంతో ఫ్లెక్సీలు పోస్టర్లు వేసుకుంటే వాటిని కూడా తొలగించడం అంటే గింత ఓర్వలేని తనం ఎందుకు? ఎవరి పార్టీది వాళ్ళు చెప్పుకుంటారు కదా, ఎవరి విషయం వాళ్ళు చెప్పుకుంటారు. మా జాగృతి విషయం నేను చెప్తా ఉన్నా, ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులు ఉన్నాయి, ఆ వాస్తవాలను మాత్రమే నేను వారి దృష్టికి తీసుకొస్తున్నా. దానికే ఇంత కడుపు మంట ఎందుకు? కోమటిరెడ్డి గారికి ఇంత ఓర్వలేనితనం ఎందుకు? మేము అడిగే వాటికి సమాధానం చెప్పండి, సమస్య పరిష్కారం చేయండి. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, మీరు అధికారంలో ఉన్నారు. ఇవాళ జాగృతి నుంచి మేము ఒకటే అడుగుతున్నాం, పరిష్కరించండి. ఇటువంటి సమస్యలు న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించమంటే మీరు ఫ్లెక్సీలు తీస్తాం, పోస్టర్లు తీసుకుంటాం, రాజకీయాల్లో మీ స్థాయిని తగ్గించుకుంటామంటే నేను చేయగలిగేది. థ్యాంక్ యూ. గిట్లా మంత్రి కోమటిరెడ్డి మీద కోపమయ్యుడు గాదుల్లో నీల మంత్రి మీద కూడా గిట్లా నిప్పులు గక్కింది. సుంకిశాల అయితే మరీ దారుణం. హైదరాబాద్కు 50 ఏండ్ల దహార్తిని తీర్చడానికి సుంకిశాలను సెకండ్ ఆల్టర్నేట్గా పెట్టుకుంటామని చెప్పి అప్పుడు కేటీఆర్ గారు వచ్చి ఓపెనింగ్ చేసిండ్రు. మొన్న 2024లో వచ్చిన వరదకు ఎంత ఘోరం అంటే మొత్తం రిటైనింగ్ వాళ్ళు కొట్టుకపోయింది. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అప్పటికే. ఆ రిటైనింగ్ వాళ్ళు కొట్టుకపోతే కనీసం ప్రభుత్వం బయటికి చెప్పలే వార్త. అసెంబ్లీ నడుస్తుంది, వార్త ప్రభుత్వం బయటికి చెప్పలే. కనీసం ఆ కాంట్రాక్టర్ని ఒక్క మాట కూడా అనలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇదే జిల్లా ఇరిగేషన్ మంత్రి గారు, ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ఆ కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని.
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి గారు ఒక్క మాట అన్నారు ఆ కాంట్రాక్ట్ సంస్థను. కోమటిరెడ్డి గారు ఈ జిల్లా మంత్రివర్యులు, సీనియర్ నాయకులు, పవర్ఫుల్ లీడర్ కాంగ్రెస్లో, ఒక్క మాట అన్నారు ఆయన. ఇక ముఖ్యమంత్రి గారి సంగతి సరే సరే, వాళ్ళకుండే మెగా ఫెవికాల్ బంధం మనకు తెలిసిందే కాబట్టి ఆయన ఒక్క మాట అననే అన్నాడు. అంటే మరి చేసిన పనే చేసుడు, అది కొట్టకపోయినా అదే కాంట్రాక్టర్ చేసుడు, ఎన్నేళ్ళు చేస్తారు పనులు? గిట్లా వరుస పెట్టి నల్గొండ లీడర్లను అరుచుకున్నాక మళ్ళొకసారి జాగృతి అంటే జనం, జనం అంటే జాగృతి అని తలుసుకున్నది. 2 ఏళ్ల నుంచి ఏం పని అవుతలేదు. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ కేసీఆర్ గారిని తిట్టిపోసింది, ఏం పనులు అవుతలేవు మా నల్గొండలో, ఏం పనులు అవుతలేవు మా నల్గొండలని. మరి మీరు వచ్చి 2 ఏళ్ళు అయింది కదా, సమస్యలు తీరినాయా? బీఆర్ఎస్ ఉన్న సమస్యలు ఉన్నాయి, కాంగ్రెస్ వచ్చిన సమస్యలు ఉన్నాయి. అంటే మాకు అర్థమైంది తెలంగాణ జాగృతి నుండి, అడిగే వాళ్ళు ఒకరు ఉండాలి, నిరంతరం ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టే వాళ్ళు ఒకరు ఉండాలి. దానికోసమే జాగృతి జనం బాట కార్యక్రమం తీసుకున్నాం. అక్క మాట ఏంటుంటే ముంగల ముంగల కొత్త పార్టీ పెట్టేటట్టే ఉన్నది కదా. ముంగల ముంగల ఏమవుతుందో ఏమో గాని నల్గొండలైతే సర్కారు దవాఖానలోకి పోయి సవలతులు ఎట్లున్నాయని అరుచుకున్నది. రాజకీయం అంటేనే ఉప్పు నిప్పు. అవతలోళ్ళు ఒక్కటంటే ఇవతలోళ్ళు 10 అనాలే, గప్పుడే లెక్క సరిపోతుంది. మాటలల్ల మాట అన్నట్టు మంత్రి కొండ సురేఖమ్మ నాగార్జున సార్ ఇంట్లోళ్ళ మీద అనగూడని ఒక మాట అన్నది. అటెంక కోట్ల చుట్టూ తిరిగింది. అర్ధరాత్రి జ్ఞానోదయం అయినట్టు నాగార్జున సార్ గారు మీరు నన్ను క్షమించాలని అన్నది. మంత్రి కొండ సురేఖమ్మ ఏందమ్మా గిది, గప్పుడేమో ఇష్టం వచ్చినట్టు దిడితివి, గిప్పుడేమో అర్ధరాత్రి పూట సారీ అంటివి. ఇదేమన్నా న్యాయమా, గిదేమన్నా పద్ధత అని అనుకుంటున్న రోజులో చాలా మంది. గప్పుడు నాగార్జున సారు ఇంటోళ్ళ మీద అనరాని మాటలు అన్నది కదా, రాజకీయాలుంటే మీరు చూసుకోవాలి కానీ నడుమ మమ్మలనంటారా అని చెప్పి నాగార్జున సారు కోర్టుకు పోయిండు. ఇక కోట్ల పంచాయతీ ఇంకా నడుస్తూనే ఉన్నది. ఇక ఇదేదో పెద్దగా అయ్యేటట్టే ఉన్నది అనుకున్నదేమో మంత్రి కొండా సురేఖమ్మ. అర్ధరాత్రి పూట గిట్లా ట్విట్టర్లో రాసుకొచ్చింది. చూసిండ్రు కదా నాగార్జున గారు. ఇక నేను అన్న మాటలతోని మీరేమన్నా బాధపడితే ఇక క్షమించాలి అని అనబట్టే. అయినా గిదే మాట గప్పుడే అంటే అయిపోతుండే కదా, గిన్ని దినాలు పెద్ద రచ్చ అయ్యింది. సరే ఇప్పుడన్నా తప్పు తెలుసుకున్నది కదా అని చెప్పి అక్కినేని అభిమానులు మస్తు ఖుషి అవుతున్నారు. అయినా ఓ లీడర్లు ఇప్పుడైనా జర బుద్ధి తెచ్చుకోండ్రి. పాపంగా సినిమాలు ఏం చేస్తారు చెప్పుండ్రి, సీటికి మాటికి గాలనే పట్టుకోతారు. చూడాలి మళ్ళా ఇప్పుడన్నా గీ లీడర్లు సినిమాల కోసం మాట్లాడు బంద్ చేస్తారో బంద్ చెయ్యరో. ఏంరా 10 అయ్యింది, ఇంకా పొద్దెక్కేదాకా వండినవు, ఇంకెప్పుడు చదువుకోనికి పోతావు? నీకన్నా మన ఇంటి ముంగల ఉన్న బర్రె నయ్యం, జల్దిన లేచి పాలిత్తది. గిట్లా సిన్నగున్నప్పుడు బడికి పోకపోతే పొట్టు తిట్టేది, ఎంత తిట్టినా అప్పుడప్పుడు బడికి డుమ్మ కొట్టేది. గీ రోజులల్లా గింత కష్టపడి బడికి పోతున్న గీ పిల్లలకు నిజంగా దండం పెట్టాలే. అబ్బబ్బా, సూత్తే చిన్నపిల్లలే గాని చిన్న వివరం లేదు కదా. మోకాళ్ళ దాకా బురదున్నా గా బురదల సైతం నడుచుకుంటూ బడికి పోతున్నారు. గీ పిల్లలను చూసి అన్ని సౌలతులున్నా బడికి డుమ్మ కొట్టే పిల్లలు షాన్నే నేర్చుకోవాలే. అగో ఏమన్నా తెలివా, ఒక తాన బురదంటితే ఇంకో తాన మంచి గడుక్కుంటున్నారు.
గీ బురదల సైతం బడికిపోతున్న పిల్లలది ఏడా అని అనుకుంటున్నారా? విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో ఓ గిరిజన గ్రామం. మొన్న వడ్డ ఆనలకు రోడ్లు మొత్తం గుంతలే. ఏడజుడు గిట్లనే బురదనే ఉన్నది. 3 కిలోమీటర్ల దాకా గిదే బురదల నడుచుకుంటూ బడికిపోతున్నారు. మరి గింత కట్టపడుతున్న పిల్లలకు సర్కారు ఏమన్నా సాయం చేస్తే మంచి మేధావులైతారు. ఓ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు, సీఎం చంద్రాల్ సారు, జరా గీ గిరిజన గ్రామంలో రోడ్లు మంచిగేసి ఏమన్నా గిరిజన పిల్లలకు సాయం చేయుండ్రి. ఇందుగలడు అందుగలడు, నువ్వు ఎందెందు వెతికితే అందందుగలడు అని ఒక సామెత ఉన్నది కదా. అచ్చం గదే లెక్కన కోతుల్లేని జాగుండదు. గీ కోతులతోని పెద్ద గోసున్నది. రాజన్న సిరిసిల్ల ఓ గ్రామంలా ఒక చక్కటి ఆలోచన చేసిండ్రు. మరి గా ఆలోచన ఏందో తెలవాలంటే మన ఖతర్నాక్ ముచ్చట చూడాలి. అగో గిదెక్కడి ఇచ్చేంత్రం, గీ సర్కార్ బల్ల ఎలుగుబంటికి కూడా చదువు చెప్తున్నారా? అగో మంచిగా పిల్లల సోపతి కూసుంటున్నది, పిల్లలతోనే ఆడుకుంటున్నది. గీ ఎలుగుబంటికి ఇంకో స్పెషాలిటీ కూడా ఉన్నది. గా స్పెషాలిటీ ఏందంటే బండి కూడా నడిపిత్తదట. ఎలుగుబంటి బైక్ అచ్చం మనిషి లెక్కనే నడిపిస్తున్నది గాని అసలు ముచ్చట చెప్పంటారా? రాజన్న సిరిసిల్ల జిల్లాల వట్టెంల గ్రామంలా కోతులతోని మస్తు తిప్పలున్నదంట. ఎన్ని కథలు పడ్డా మళ్ళా ఎంబడే కట్టగట్టుకొని వస్తున్నాయట. చదువుకునే పిల్లల దగ్గరకు వచ్చి మస్తు సతాయిస్తున్నాయట. ఇక వట్టెంలున్న గ్రామ పంచాయతీ కార్యదర్శి బగ్గ ఆలోచన చేసి ఒక ఆయనకు ఎలుగుబంటి ఏషమేసి ఊరంతా తిప్పుతున్నారట. ఇక గప్పటి సంది కోతుల బాధ జర తప్పిందట గాని ఇప్పుడు గీ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. అందరూ ఎలుగుబంటి ఆలోచన సూపర్ సూపర్ అని అంటున్నారు. గ్రామంలో కోతల బెడద ఎక్కువగా ఉందని గ్రామస్తులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రైమరీ స్కూల్లో, హై స్కూల్లో కూడా కోతులు ఎక్కువగా వస్తున్నాయని, అక్కడున్న పిల్లలను అదేవిధంగా అక్కడ పనిచేసే వర్కర్లను ఇబ్బందులు పెడుతున్నాయని మా దృష్టికి రావడం జరిగింది. నేను కూడా ఊళ్ళో రెగ్యులర్గా తిరుగుతున్నప్పుడు కోతులు ఎక్కువగా సంచరించాయి. దానివల్ల అక్కడ ఉన్న గ్రామస్తులకు అక్కడ ఉన్న ఇళ్ళపైన దూకడం, అక్కడ ఉన్న ఇళ్ళని పైకప్పులు అవన్నీ డ్యామేజ్ చేయడం అవన్నీ చేయడం జరిగింది. అదేవిధంగా పంట పొలాల్లో అవి కూడా ఇబ్బందులు చేస్తున్నాయని మా దృష్టికి వచ్చింది. కావున దీనికి సంబంధించి ఈ కోతులని ఊరు నుంచి ఏ విధంగా తరిమి కొట్టాలనే ఉద్దేశంతో చిన్న ఆలోచన రావడం జరిగింది. కావున ఏం చేసామంటే ఒకటి ఆన్లైన్లో చింపాంజీ డ్రెస్ అనేది కొనుగోలు చేయడం జరిగింది. ఆ చింపాంజీ డ్రెస్ని మా గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్కి ధరింపజేసి ఊర్లో తిప్పడం జరుగుతుంది, ఉదయం పూట, సాయంత్రం పూట. అదేవిధంగా మధ్యాహ్నం వేళల్లో స్కూల్లో పిల్లలు తినే సమయంలో ఎక్కువగా వస్తున్నాయని కూడా తెలిసింది. కావున మధ్యాహ్నం పూట కూడా ఆ స్కూల్ ప్రెమిసెస్లో మా వర్కర్ని ఉంచడం జరుగుతుంది. వాళ్ళు పిల్లలు తిన్నంతసేపు కూడా అక్కడనే ఉంటాడు. దానివల్ల కోతులు దాదాపు రావడం లేదు, అన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. మన ఇల్లు ఎంత దులిపినా ఏడనో తానా మూలకు సీడపురుగులున్నట్టు మన దేశంలో లీడర్లు ఎన్ని చట్టాలు తెచ్చినా ఇంకా కొందరు బట్టెబాజుగాళ్ళు చేసే పని చేస్తూనే ఉన్నారు. ఆడోళ్ళు కనిపిస్తే చాలు ఎక్కర్లేని సెడ ఆలోచనలు వస్తాయి. మంచిగా మీదికి చూడనీకున్న లోపల పాడుబుద్ధులే. ఒక అక్క ముంగల ఒక బట్టెబాజుగాడు ఆగమాగం చేస్తే ఏం చేసిందో చూడుర్రి. అగో చూసిండ్రు కదా, బండి మీద ఉన్నట్టుని సపాయి పొరక తీసుకొని సంపుడే చంపుతున్నది అక్క. గింతకి ఏమైంది అనుకుంటున్నారా? గీ బండి మీద ఉండే బట్టెబాజిగాడు గలీజ్ పనులు చేస్తున్నాడు అక్క ముంగట.
ఇక ఇంకేమున్నది, నా ముంగట్నే గలీజ్ పనులు చేస్తావురా అని చెప్పి సపాయి పురకతోని గిట్ల సప్పరిచ్చింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. గిసోంటి పాడుబుద్ధులు ఉన్నోళ్లకు గిట్లనే బుద్ధి చెప్పాలి. దేశంలో ఉన్న మహిళలందరూ ఈ అక్కను చూసి నేర్చుకోవాలి. ఈ అక్క లెక్క అందరూ తర్వాయి పట్టిరి అనుకోండ్రి. గిట్లా పాడు పనులు చేసేటోడు మన దేశంలో ఒక్కడుండడు. ఇక ఆడోళ్ళ దగ్గరికి రావాలంటేనే మస్తు బుగులు పడతారు అని చెప్పి అక్కకు మస్తు మద్దతు ఇస్తున్నారు. ఇంతకీ ఇది ఏడయింది అనుకుంటున్నారు? మన దేశంలోనే చెన్నై రాష్ట్రంలో అయ్యింది. అందరూ అక్క ధైర్యానికి మస్తు మెచ్చుకుంటున్నారు. ఇవాళ మీకోసం కడక్ ఖతర్నాక్ వైరల్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం ఎందుకు, జల్దీ చూసేయండి ఫటాఫట్. బ్లడ్ వచ్చింది, వైరల్ అయిపోయింది, ట్రాన్స్ఫర్ పోయింది. మరి మన బాధ్యత కదా, ఎందుకంత ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడు టౌన్ లోను సిటీలో ఉన్న ట్రాన్స్ఫర్ ఏమో నిమిషంలో వేసేస్తారు. పెద్ద పెద్దోడి ఇంటికి ఒక నిమిషం కూడా కరెక్ట్ పోకూడదు. వాళ్ళు పేదోళ్ళు, వాళ్ళకి మనం ఇంత వాళ్ళు మనకు అవసరం లేదు. ఇన్వర్టర్ ఉంటుంది, జనరేటర్ ఉంటుంది, వాళ్ళకే ఉంటుంది. మనం చెప్పాం కదా 1 వీక్ బ్యాక్ మాట్లాడతాం. కలెక్టర్ గారు చెప్తున్నా ఏం చేస్తున్నాం, ఎక్కడికక్కడ అలవాటు అయిపోయింది. ఇంకా 5 సంవత్సరాలు గవర్నమెంట్ పోయి 1.5 సంవత్సరాలు అయింది, ఇంకా అలవాటు పోలేదు అధికారులు. ఇంకా అదే స్టైల్లో ఉన్నారు. అప్పుడు ఎవరు పనులు మర్చిపోయారు కదా. 5 సంవత్సరాలు ప్రజల దగ్గరికి రావడం మర్చిపోయారు. ఇప్పుడు మనం చెప్తూ ఉంటే వీళ్ళందరికీ కొత్తగా ఉంటాయి అధికారులు. లీడర్ అంటే గిట్లుండాలి. పేదోళ్ళకు ఒక రూలు, పెద్దోళ్ళకు ఒక రూలు కాదు, అందరికీ ఒకటే రూలు. ఆంధ్ర ప్రకాశం జిల్లా కొత్తూరులో మొన్న పడ్డ ఆనలకు కరెంటు ట్రాన్స్ఫారం ఖరాబ్ అయితే ఇంకా మంచిగా చేయాలి. అరే గిదెక్కడి న్యాయం, పాపం గాలు చీకట్లే ఇట్లుంటారు అని చెప్పి కరెంటు ఆఫీసర్ల మీద మంత్రి నిమ్మల సారు మస్తు గరం అయ్యిండు. బ్లడ్ వచ్చింది, వైరల్ అయిపోయింది, ట్రాన్స్ఫర్ పోయింది. మరి మన బాధ్యత కదా, ఎందుకంత ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడు టౌన్ లోను సిటీలో ఉన్న ట్రాన్స్ఫర్ ఏమో నిమిషంలో వేసేస్తారు. పెద్ద పెద్దోడి ఇంటికి ఒక నిమిషం కూడా కరెక్ట్ పోకూడదు. వాళ్ళు పేదోళ్ళు, వాళ్ళకి మనం ఇంత వాళ్ళు మనకు అవసరం లేదు. ఇన్వర్టర్ ఉంటుంది, జనరేటర్ ఉంటుంది, వాళ్ళకే ఉంటుంది. మనం చెప్పాం కదా 1 వీక్ బ్యాక్ మాట్లాడతాం. కలెక్టర్ గారు చెప్తున్నా ఏం చేస్తున్నాం, ఎక్కడికక్కడ అలవాటు అయిపోయింది. ఇంకా 5 సంవత్సరాలు గవర్నమెంట్ పోయి 1.5 సంవత్సరాలు అయింది, ఇంకా అలవాటు పోలేదు అధికారులు. ఇంకా అదే స్టైల్లో ఉన్నారు. అప్పుడు ఎవరు పనులు మర్చిపోయారు కదా. 5 సంవత్సరాలు ప్రజల దగ్గరికి రావడం మర్చిపోయారు. ఇప్పుడు మనం చెప్తూ ఉంటే వీళ్ళందరికీ కొత్తగా ఉంటాయి అధికారులు. చూసిరు కదా, ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. అందరు లీడర్లు మీ లెక్కనే ఉండాలి సారు అని చెప్పి మంత్రి నిమ్మల రామారాయుడు సార్ను మస్తు కాయిష్ చేస్తున్నారు. బ్లడ్ వచ్చింది, వైరల్ అయిపోయింది, ట్రాన్స్ఫర్ పోయింది. మరి మన బాధ్యత కదా, ఎందుకంత ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడు టౌన్ లోను సిటీలో ఉన్న ట్రాన్స్ఫర్ ఏమో నిమిషంలో వేసేస్తారు. పెద్ద పెద్దోడి ఇంటికి ఒక నిమిషం కూడా కరెక్ట్ పోకూడదు. వాళ్ళు పేదోళ్ళు, వాళ్ళకి మనం ఇంత వాళ్ళు మనకు అవసరం లేదు. ఇన్వర్టర్ ఉంటుంది, జనరేటర్ ఉంటుంది, వాళ్ళకే ఉంటుంది. మనం చెప్పాం కదా 1 వీక్ బ్యాక్ మాట్లాడతాం. కలెక్టర్ గారు చెప్తున్నా ఏం చేస్తున్నాం, ఎక్కడికక్కడ అలవాటు అయిపోయింది. ఇంకా 5 సంవత్సరాలు గవర్నమెంట్ పోయి 1.5 సంవత్సరాలు అయింది, ఇంకా అలవాటు పోలేదు అధికారులు. ఇంకా అదే స్టైల్లో ఉన్నారు. అప్పుడు ఎవరు పనులు మర్చిపోయారు కదా. 5 సంవత్సరాలు ప్రజల దగ్గరికి రావడం మర్చిపోయారు. ఇప్పుడు మనం చెప్తూ ఉంటే వీళ్ళందరికీ కొత్తగా ఉంటాయి అధికారులు. చూసిండ్రు కదా, గివుల్లా ఇయాల్టి ఖతర్నాక్ వార్తలు. మళ్ళా రేపు గిదే ఇయాల గిన్నే కలుద్దామా మరి. నేను పోయొద్దునా మరి, ఉంటా మరి. నమస్తే.